ఆల్రెడీ మీరు పార్ట్ 1ని చూసుంటారు అని అనుకుంటున్నాను. పార్ట్ 1లో ఈ టెంగన్ ఎవరు? కెంజుకు ఎవరు? కెంజుకుకి, యూజీకి సంబంధం ఏంటి? ఇలా చాలా క్వెషన్స్‌ని 'జుజుత్సు కైసెన్' వరల్డ్ బిల్డింగ్‌ని చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే 'జుజుత్సు కైసెన్' వరల్డ్ మీద మీకు ఒక్క క్వెషన్ కూడా రాదు. సో, ఆ పార్ట్ చూసొచ్చి ఈ పార్ట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఆ పార్ట్‌కి ఈ పార్ట్ కంటిన్యూషన్. ఈ పార్ట్‌లో నేను సీజన్ 3లో ఉన్న 3 ఎపిసోడ్స్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా 'జుజుత్సు కైసెన్' మీద మన ఛానల్‌లో చాలా వీడియోస్ చేస్తా కాబట్టి, ఇంకా మీరు గాని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే గనక ఏం చేయాలో మీకు బాగా తెలుసుగా. మాహితోని యూజీ ఓడిస్తాడు. అప్పుడే అక్కడికి కెంజుకో వచ్చి మాహితోని కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. యూజీని ఆల్మోస్ట్ లేపేశాడు అనే టైంలోని జుజుత్సు స్టూడెంట్స్ యూకి అక్కడికొస్తారు. ఇంజుకు వీళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కొన్ని వందల స్పిరిట్‌లని టోక్యో మొత్తం కూడా వదిలేస్తాడు. యూజీకి గోజోని సీల్ చేసిన బాక్స్ చూపించి "నీ నుంచి నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశానని" చెప్పి వెళ్ళిపోతాడు. టుబియా ఇన్సిడెంట్‌లో జెనిన్ క్లాన్ లీడర్ అయిన నొబిటో జెనిన్ చనిపోవడం వల్ల జెనిన్ క్లాన్‌కి న్యూ లీడర్‌గా మెగుమిని పెడదామనుకుంటారు. నెబిటో కొడుక్కి నచ్చదు. ఈడొక పెద్ద ఫైటర్ గాడు. నెగుమిని లేపేసి వాడే న్యూ లీడర్ అయిపోదామని చెప్పి మెగుమి ఇప్పుడు యూజీని వెతుకుతున్నాడు అని చెప్పి యూజీని వెతుక్కుంటూ వెళ్తాడు. యూజీ కెంజుకు రిలీజ్ చేసిన కర్సెడ్ స్పిరిట్స్‌ని తన బ్రదర్ చోజోతో కలిసి చంపుతూ ఉంటాడు. యూజీని వెతుక్కుంటూ ఆ ఫైటర్ గాడొస్తాడు. మేగుమి గురించి అడిగి వాళ్ళ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు చాలా స్పీడ్‌గా ఉండడం వల్ల ఇద్దరి పైన ఒకేసారి అటాక్ చేస్తాడు. ఫైట్‌లో అందరూ ఒకేసారి ఆ ప్లేస్‌కి ఏదో పవర్‌ఫుల్ కర్స్ ఎనర్జీ వచ్చినట్టు అందరూ సెన్స్ చేస్తారు. అప్పుడే అక్కడికి యూతా వస్తాడు. యూతా యోజీ పైన అటాక్ చేస్తుంటే యోజీకి హెల్ప్ చేయకుండా ఆ ఫైటర్ గాడు చోసోని అంటుకుంటూ ఉంటాడు. ఆ ఫైటర్ గాడికి మన చోసో గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ వాడి స్పీడ్ తోటి ఫుల్‌గా కొట్టేసి అన్నయ్య గురించి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే ఇంకా మన చోసోకి తిక్క లేచిపోద్ది. బ్లడ్ బెండింగ్ టెక్నిక్ తోటి ఆ ఫైటర్ గాడిని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఒకవైపు గోజో ఇద్దరు స్టూడెంట్స్‌కి యుద్ధం మొదలవుతుంది. యూతా చేసిన ప్రతి అటాక్‌ని యూజీ తప్పించుకుంటూ ఉంటాడు. గోజో స్టూడెంట్ కదా! ఆ మాత్రం ఉంటదిలే అని చెప్పి పిల్లాడు బాగా ఎక్సైట్ అవుతాడని చెప్పి యూతా రీక్ అని పిలుస్తాడు. రీకా యూజీని ఎటూ కదలకుండా పట్టేసుకుంటుంది. యూతా తన కటానాని యూజీ గుండెల్లోకి దించి చంపేస్తాడు. చోజీ ఆ ఫైటర్ గాడిని చంపేద్దాం అనుకుంటే యూతా వస్తాడు. సింగిల్ హ్యాండ్‌తో చోసోని తోసి పడేస్తాడు. ఆ ఫైటర్ గాడు చచ్చిపోతుంటే వాడిని హీల్ చేసి యూజీ చనిపోయాడు, యూతా వాడిని చంపేశాడు అని చెప్పి జుజుత్సుకి రిపోర్ట్ చేయమని చెప్పి వాడిని పంపిస్తాడు. ఇప్పుడే యూజీకి కెంజుకు తన మదర్ బాడీని కంట్రోల్ చేస్తున్న దాని గురించి వాళ్ళ తాతయ్య మాట్లాడుతున్న మెమొరీ తనకి గుర్తొస్తుంది. యూజీ కళ్ళు తెరుస్తాడు. యూజీ ఇంకా బతికే ఉంటాడు. యూతా యూజీని కాపాడడం కోసమే తన పైన అటాక్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసుంటాడు. జుజుత్సు వాళ్ళు యూతాని కాకపోతే ఇంకెవరినో ఒకరిని యూజీని చంపేయడానికి పంపిస్తారు. వాళ్ళు యూజీని చంపేయొచ్చు కాబట్టి యూతానే వస్తాడు. యూజీ గుడ్డల్లో కటానా దింపిన వెంటనే తన్ని హీల్ చేసి ఫేక్ డెత్‌ని క్రియేట్ చేస్తాడు. దీనివల్ల జుజుత్సు నుంచి యూజీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూతా గోజోకి మాటిస్తాడు. మేబీ గోజోకి ఏమైనా అయితే తన స్టూడెంట్స్‌ని మెయిన్‌గా యూజీని కాపాడతానని. అందుకే ఇదంతా చేసి ఉంటాడు. ఇప్పుడే అక్కడికి ఫుషిగురో వస్తాడు. కల్లింగ్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ కల్లింగ్ గేమ్స్‌లో నా సిస్టర్‌ని కూడా ఇన్వాల్వ్ చేశారు. తన్ని కాపాడాలంటే నీ హెల్ప్ కావాలి రా అని చెప్పంటాడు. కానీ యూజీ షిబుయా ఇన్సిడెంట్‌లో సుకునా చేసిన దానికి బాధపడుతూ ఉంటాడు. అందరూ కలిసి మోటివేట్ చేయడంతోటి ఫుజిగురో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం టెంగన్ని కలుద్దాం. గోజోని ఎలా రిలీజ్ చేయాలో తనకే తెలుసు అని యూకీని, మాకీని కలిసి టెంగన్ ఉండే ప్లేస్‌కి వెళ్తారు. కానీ అక్కడ టెంగన్ కనిపీదు. టెంగన్ లేదులే అని చెప్పి వెళ్ళిపోతుంటే టెంగన్ అందరినీ పిలుస్తుంది. అందరికీ కనిపిస్తుంది. టెంగన్ స్టార్ ప్లాస్మా తోటి మెర్జ్ అవ్వకుండా చాలా రోజులు ఉండడం వల్ల తను నిజంగా ఎవల్యూషన్ చెంది
చూడ్డానికి ఒక కర్స్‌లా కనిపిస్తుంది. టెంగన్ కెంజుకు ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కెంజుకు హ్యూమన్స్‌ని టెంగన్‌లోకి మెర్జ్ చేయాలనుకుంటున్నాడు. దీనివల్ల హ్యూమన్స్ ఎవల్యూషన్ చెంది ఒక కొత్త బీయింగ్‌గా మారిపోతారు. వాళ్ళు సోర్సరర్స్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళు గాని ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే వరల్డే ఎండ్ అయిపోవచ్చు. ఇదంతా చేయాలంటే కెంజుకుకి చాలా కర్స్ ఎనర్జీ కావాలి. అందుకే కల్లింగ్ గేమ్స్‌ని స్టార్ట్ చేస్తాడు. ఈ కల్లింగ్ గేమ్స్‌లో కొన్ని కాలనీస్‌లో కొన్ని బ్యారియర్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లోకి ఎంటర్ అయిన సోర్సరర్స్ ఫైట్ చేసుకుంటారు. అప్పుడు రిలీజ్ అయిన కర్స్ ఎనర్జీ అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా కెంజుకు అబ్జర్వ్ చేసుకొని ఈ ప్లాన్ అంతా కూడా అమలు చేస్తాడు. కల్లింగ్ గేమ్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేదాకా ఆగదు. ఈ కల్లింగ్ గేమ్‌కి ఒక మాస్టర్ ఉంటాడు. అది కెంజుకు కాదు. కెంజుకు కూడా ఈ గేమ్‌లో ఒక ప్లేయర్‌లా ఆడుతూ ఉంటాడు. గేమ్‌లోని కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ నంబర్ 1, ఈ కల్లింగ్ గేమ్ బ్యారియర్స్‌లోకొచ్చి ఎవరైతే వాళ్ళ టెక్నిక్‌ని అవాయిడ్ చేస్తారో వాళ్ళు 19 డేస్ లోపు ఈ గేమ్ ఆడాలి. అనుకోకుండా జరిగినా కూడా ఆడాలి. లేకపోతే వాళ్ళ ఫోటోకి దండ పడిపోద్ది. రూల్ నంబర్ 2, ఈ గేమ్‌ని మీరు ఆడకపోయినా ఈ గేమ్ రూల్స్‌ని బ్రేక్ చేసినా మీకు నెక్స్ట్ బర్త్‌డే ఉండదు. రూల్ నంబర్ 3, మేబీ ఈ బ్యారియర్స్‌లోకి ఎవరైనా నార్మల్ పీపుల్ ఎంటర్ అయినా కూడా వాళ్ళు కూడా గేమ్ ఆడాలి. ఆడకపోతే చస్తార్రా బాబు. రూల్ నంబర్ 4, గేమ్ అన్నాక పాయింట్స్, స్కోర్స్ ఉంటాయి కాబట్టి ఈ గేమ్‌లో స్కోర్ చేయాలంటే అవతలోళ్ళని చంపాలి. నేను గాంధీ గారిని ఫాలో అవుతాను, ఎవరిని చంపకుండా గమ్మునుంటాను అంటే పైకి పోతారు. రూల్ నంబర్ 5, ఈ గేమ్‌లో నార్మల్ పీపుల్‌ని చంపితే 1 పాయింట్ వస్తుంది. సోర్సరర్స్‌ని చంపితే 5 పాయింట్స్ వస్తాయి. నంబర్ 6, మేబీ ఒక ప్లేయర్ 100 పాయింట్స్‌ని గనుక స్కోర్ చేస్తే ఆ ప్లేయర్ గేమ్‌లో ఒక న్యూ రూల్‌ని యాడ్ చేయొచ్చు. రూల్ నంబర్ 7, కొత్త రూల్ యాడ్ చేయొచ్చంటే గేమ్‌కి ఇంటర్వెల్ ఇవ్వడం, గేమ్‌ని ఆపేయడం లాంటివి ప్రదర్శిస్తూ ఉంటారు కదా కొంతమంది మంచి వాళ్ళు. సో, అలాంటివేమీ పనిచేయవు. మీరు గనక ఒక రూల్ పెడితే అది వేరే రూల్ పైన ఎఫర్ట్ పడకూడదు. అప్పుడే మీ రూల్ వర్తిస్తుంది. రూల్ నంబర్ 9, గేమ్‌లో ఎవరైనా ప్లేయర్ ఎవరిని చంపకుండా సేమ్ స్కోర్‌ని 19 రోజులు మెయింటైన్ చేస్తే గనక వాడి పని అయిపోయినట్టే. వాడు చచ్చిపోతాడు. సో, ఇవి రూల్స్ అని చెప్పి టెంగెన్ మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇక గోజోని అన్‌సీల్ చేయాలంటే ఉన్న ఒకే ఒక్క వే ఏంజెల్ అనే ఆమె. ఆమె కూడా ఈ కల్లింగ్ గేమ్స్‌లో ఒక ప్లేయరే. సో, గ్రూప్ అంతా డిస్కస్ చేసుకొని ఎంజుకు మెయిన్ ప్లాన్ టెంగన్‌ని అబ్జర్వ్ చేసుకోవడమే కాబట్టి టెంగన్ ఒంటరిగా ఉంటే వాడు అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి యూకి, చోసో టెంగన్‌కి కాపలా ఉంటారు. మిగతా వాళ్ళు కల్లింగ్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. కల్లింగ్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలంటే వెపన్స్ కావాలి కాబట్టి ఇనియన్ క్లాన్ దగ్గర ఉన్న పవర్‌ఫుల్ వెపన్స్‌ని మాకి పట్టరాడానికి వెళ్తుంది. కల్లింగ్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలంటే గ్రూప్‌కి ఇంకా హెల్ప్ కావాలి కాబట్టి యువత చెప్పడంతోటి హకారి అనే పర్సన్‌ని హెల్ప్ అడగడానికి యూజీ వెళ్తాడు. ఇంకా కల్లింగ్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. పార్ట్‌లో 3 ఎపిసోడ్స్ మాత్రమే కవర్ చేయడం వల్ల ఎక్కువ ఎలివేషన్ సీన్స్‌ని పెట్టలేకపోయాను. నెక్స్ట్ పార్ట్ ఎలా చేయమంటారు? ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టి ఎక్కువ ఎలివేషన్ సీన్స్ పెట్టమంటారా? లేకపోతే ఈ పార్ట్‌లానే 3 ఎపిసోడ్స్‌ని కవర్ చేసుకుంటూ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ నుంచి అలానే చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్‌లో ఇంకా 'జుజుత్సు కైసెన్' మీద యానిమి పైన చాలా ఎపిసోడ్స్ చేస్తా కాబట్టి ప్లీజ్ ఇంకా మీరు గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. అప్పుడే ఈ వీడియో చాలా మందికి సజెషన్ ఎళ్తుంది. నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.